అండి ఎలక్షన్లు వచ్చినాయి ఇంకా 70 రోజులు గట్టిగా ఏంటి ఈసారి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు గారే. ఎందుకని అంటారు? ఎందుకనంటే అంతకుముందు పని చేసింది, ఇప్పుడు పని చేసింది అని కనపడుతుందిగా. ఇప్పుడు ఆయన పని చేసింది, ఇప్పుడేమో పని చేయట్లా. ఈ 4 సంవత్సరాలన్నర అయిపోయింది, ఇంత మట్టుకు ఏమీ లేదు. మరి ఆయనకేసి ఇప్పుడు కళ్ళు ఉండడు ఏత్తం అనవసరం. ఇప్పుడు న్యాయదేవతకి ఎట్ట కళ్ళకి అంత కట్టారు, ఇప్పుడు అట్టగా ఉంది పరిస్థితి. అది పొజిషన్. అసలు ఏంటి రాష్ట్రంలో సామాన్యుడి పరిస్థితి ఎట్లా ఉందంటారు? సామాన్యుడు లేదు, ఉండోడు లేదు. వాడికి కావాల్సింది రాపించుకోవడమే. ఇక మొత్తం ఇప్పుడు రుచికొండ అట్ట బోర్డు గుండు కొట్టాడు, మా బట్టబొర అట్టగా అయింది. అది పరిస్థితి. సో మరి ఈ పథకాల పేరు చెప్పి జనాలు నేను అంతిస్తున్నా అని చెప్తా ఉన్నారు కదా, మరి దాని గురించి ఏమంటారు? ఏమి లేదు, ఆ బటన్ నొక్కి 5 ఏళ్ళు అరిగిపోయినాయి అంట. ఇక ఏళ్ళు కూడా పని చేయట్లే. పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు ఇరుకులు పోయి వెళ్ళాలా, లేకపోతే ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలా. మొన్న వెళ్ళి దులిపించి వచ్చాడంట ఇల్లు. ఇక హైదరాబాద్ వెళ్తాడా, లేకపోతే డైరెక్ట్ రాజమండ్రి జైలు, ఏదో అర్థం కావట్లేదు అతను. ఆ పరిస్థితిలో ఉన్నాడు. సో మరి ఏంటి ఇప్పుడు టీడీపీలో ఉన్న కేసినేని నాని ఎంపీ వైసీపీలోకి వెళ్ళారు. మరి వైసీపీలో ఉన్న వాళ్ళేమో కొంతమంది ఇటు తెలుగుదేశం వైపు చూస్తూ ఉన్నారు. ఎట్లా చూస్తారు దీన్ని? కేసినేని నాని అంటే బొహందల్ అంటాడు, ఆడంగితనంగా ఎటు పడితే పోతాడు. ఇప్పుడు వాళ్ళకి తల తోకుండోళ్ళు అయితే ఎటు చేయరు. 2 ఏళ్ళు చేసుకొని అన్ని పోగు చేసుకున్నాడు. 100 బస్సులు పెట్టాడు. ఎప్పుడు చిరంజీవి పార్టీ అప్పుడు 10 రోజులు ఉన్నాడు, పారిపోయి వచ్చాడు. ఇప్పుడు మొన్న మైలవరం ఎమ్మెల్యేని కొట్టినట్టు ఈయన్ని ఎప్పుడు చెమ్మ మీద కొడతాడో తెలీదు, కొట్టగానే వచ్చేస్తాడు. అది ఈయన కూడా పడే రకం కాదు కదా. పడే రకమే ఇటు ఆడ. ఈడమ్మడ 3 మనుషులు ఉంటారు. ఈడు ఆడంగూడ, ఈడు అవినాష్ కూడా ఈడు చూసుకొని ఈడు ఎర్రగుతున్నాడు. అంతేగాని ఆడ ఈడు ఏం పరిస్థితి లేదు అలా. మరి ఏంటి మీ నియోజకవర్గం పరిస్థితి ఏంటి? ఇక్కడేమో ఎక్కడో పెన్న క్యాండిడేట్ని జోగి రమేష్ని తీసుకొచ్చి ఇక్కడ వేసారు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే పరిస్థితి ఏంటి మరి? ఆడు అటు రోడ్లో పారిపోయాడు. ఎవరు? ఆడు జోగి రమేష్ మైలారంలో ఉమా మీద పోటీ చేసి పారిపోయాడు. పారిపోతే ఆ ఏటు ఒడ్డునంటే సముద్రం ఒడ్డు, వీడి పరిస్థితి ఒకలాగా ఉంటుందిలే అని చెప్పి అక్కడ వేసారు. మొన్న ఏదో నా జెండా చూడు, మా నాన్న ఫోటో చూడు అని చెప్పి జగన్ చెప్పే దాని మీద ఏదో లాగాడు. ఈసారి ఇంటికి వెళ్తామే. మరి ఏంటి ఇక్కడ మీ ఎమ్మెల్యే ఏమో టీడీపీలోకి వస్తారని చెప్పి ప్రచారం నడుస్తూ ఉంది. ఇక్కడ పార్థసారథి గారు. పార్థసారథికి ఈడేరు ఇచ్చే నూజు వేడిస్తారు. పార్థసారథి కూడా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడే. ఇసుక ఇప్పుడు పెద్ద పెద్ద టిప్పర్లు వస్తున్నాయి చూడండి, అవన్నీ ఆయన. మరి అంత అవినీతి చేశాడని చెప్పి ఆయన మరి టీడీపీలోకి వస్తే ఎట్లా ఆదరిస్తారు? టీడీపీలో అంటే ఇప్పుడు వాళ్ళ చుట్టారకం ఉందిలే, ఆ చుట్టారకం మీద వస్తున్నాడు. మళ్ళీ జైల్లోకి వెళ్ళకుండా అది పరిస్థితి. సో అధికారంలోకి వస్తుందని ఫిక్స్ అయిపోయారంటారు వీళ్ళు? ఫిక్స్. సో మరి ఏంటి బోడే ప్రసాద్ గారి పరిస్థితి ఏంటి ఇక్కడ? బోడే ప్రసాద్ కుడియడం గెలుస్తాడు. ఎందుకంటే అతను మాట్లాడదాం రావట్లేదు. అతను మాట్లాడదాం వస్తే ఇంత ఉండదు. పచాడిని భుజం మీద చేసి ఇది ఇట్టా అని చెప్పి చెప్తూ రావట్లే ఆయనకి. ఆ రకంగా చెప్తే అసలు ఈయన ఇంకా ఇదయ్యేవాడు, స్పీడ్ అయ్యేవాడు. ఇప్పుడు లోకేష్ పప్పు అన్నాడు, లోకేష్ అని స్పీడ్ అయ్యాడు. అట్లా ఇతను కూడా నేర్చుకోవట్లా. అది పరిస్థితి. సో ఒకవేళ మీ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు పోటీ చేస్తే ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు ఆయన కుప్పం ఉందండి, చిన్నది సాల్ ఆయనకి. ఆ కుప్పం నుంచి వస్తాం అనవసరం ఆయన. అంటే ప్రచారం నడుస్తుంది కదా ఈ మధ్య, ఇక్కడ పోటీ చేస్తారు. లేదు, అవసరం లేదు. అక్కడ చేస్తే చాలు ఆయన. ఇప్పుడు ఈ టైంతో ఇక రిటైర్డ్ అయిపోతాడు. ఎందుకంటే మోడీ గారి భయం ఏంటంటే నేను ప్రధానమంత్రి చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళంతా కలిపి, నా పరిస్థితి జైలే. ఇప్పుడు జగన్తో పాటు పక్కకి నాదేని అనుకుంటున్నాడు నరేంద్ర మోడీ. అదే టైప్ ఇది. సార్ నమస్తే అండి. సార్ ఇప్పుడు ఎలక్షన్ల దగ్గరికి వచ్చినాయి, ఎవరికి వాళ్ళు విజయం మాదంటా ఉన్నాయి. అసలు ప్రజల్లో ఎట్లా ఉందంటారు? అసలు మీ అభిప్రాయం ఏంటి సార్? జగన్మోహన్ రెడ్డి గెలిస్తే బాగుంటుంది అనుకుంటారా, చంద్రబాబు నాయుడు గెలిస్తే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏం చేయలేదనేగా జగన్ ఎన్నుకున్నాం. మరి జగన్ ఏం చేశాడు? ఏం తీసుకొచ్చాడు? ఏ కంపెనీలు పెట్టాడు? ఎవరికి ఉద్యోగ అవకాశాలు కల్పించాడు? అంతకుముందు ఇసుక ఎంత ఉంది? 7,000కి 8,000కి ఉంది. ఇవాళ ఎంత ఉంది? అంతకుముందు కష్టపడి వచ్చేవాడు, మందు తాగేవాడు. ఇప్పుడు ఎంత ఉంది? కరెంట్ ఛార్జీలు ఎన్నిసార్లు, బస్ ఛార్జీలు ఎన్నిసార్లు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎన్నిసార్లు? అంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు దోసుకొని ప్రజలకి పప్పు బెల్లం పెట్టేసి ఉండి డబ్బులు మొత్తం ఇళ్ళు కాజేస్తే సరిపోద్దా? అది జనాన్ని పిచ్చోళ్ళ. అంటే ప్రజలు కూడా పథకాలు ఇస్తున్నారు, జగన్ ఇస్తారండి. ఇవాళ ఒక రైతుకి ఇదివరకే 10 ఎకరాల పొలం ఉంటే
వెళ్ళి నలుగురు పని చేసుకునేవాళ్ళు తెచ్చుకునేవాళ్ళు వీళ్ళని సోమరపోతులు చేసి ఆ కోట బియ్యం ఇచ్చేసి పని చేయకోకుండా చేసాడు. ఎవరు ఇమ్మన్నాడు ఈ పథకాలని? వాళ్ళందరూ వచ్చి నీ దగ్గరకు వచ్చి అయ్యా మాకు ఈ పథకాలు ఇవన్నీ అడిగారా? వాళ్ళని సోమరపోతులు చేశాడు. నా అక్క చెల్లెమ్మలో నా అక్కలో నా తల్లి చెల్లెళ్ళని ఓట్లు వేయించుకోవడం కోసం చేసిన పనులు ఇవన్నీ. ఇప్పుడు అంత ఇదిగా ఉండవాడు ఇవన్నీ ఎందుకు పెంచాడు? పేదోడు ఇల్లు కట్టుకోవాలంటే 4 ఏళ్ళకి ఇగిపోయావు ఇసుక. ఇప్పుడు నువ్వు అంతకుముందు చంద్రబాబు హయాంలో 80 రూపాయలు ఉంది క్వార్టర్, పేదోళ్ళు తాగుతారని 40కే ఇవ్వపోయావా? వాళ్ళని ఎత్తిన చేతులు పెట్టి వాళ్ళని ముంచేసావు. నిత్యావసర సరుకులు ఇవాళ ఎంత అయినాయి వాళ్ళు కొనుక్కోవాలంటే? మారకపోతే ఇంకేం చేసేది ఏం లేదు. తెలిసినోడు మారతాడు, తెలియనివాడు అంతే మూర్ఖుడు వెళ్ళి అలాగే ఉంటాడు. అంటే ఇప్పుడు మీరు ఇందాక ఫస్ట్లో అన్నట్టు చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేదనే కదా జగన్మోహన్ రెడ్డి ఈయనే చేయలేదు అంటారు. అంటే ఇంకా మరి 3వ ఆప్షన్ ఏమైనా ఉందంటారు ఇప్పుడు రాష్ట్రంలో? అది జనంలో ఉండాలి. వీళ్ళిద్దరు తప్ప 3వ ఆప్షన్ అంటే ఇంకెవరున్నారు? ఉంటే వాళ్ళు మంచి వాళ్ళు అనిపిస్తే వాళ్ళకి వేసేవాళ్ళేమో. మళ్ళీ వీళ్ళిద్దరే కాబట్టి మరి నిర్ణయం జనం ఎలా తీసుకుంటారనేది తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు చంద్రబాబు ఏం చేయలేదనే కదా ఆయన ఎన్నుకున్నారు. ఆడేం చేశాడు? మరి ఏంటంటే ఇప్పుడు వీళ్ళిద్దరిలోనే అంటున్నారు. సో మరి ఎవరికి అవకాశం ఉంటుంది ఈసారి? అది ప్రజల నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. నాకు తెలిసినంత వరకు 90% చంద్రబాబుకే ఉంటుంది. చంద్రబాబుకే ఉంటుంది అంటారు. సో మరి ఏంటి చంద్రబాబు వస్తే ఏం చేస్తాడనే నమ్మకం మీకు? ఏం చేస్తాడంటే ఇప్పుడు దెబ్బతిన్నోడు నా వల్ల ఈ ప్రజలకి ఇది జరిగింది, నేను మేల్కొని ఇంకా మంచి చేస్తానని చెప్తున్నాడు కదా, అదే చేస్తాడు. ఓకే. సో నియోజకవర్గం వచ్చేసరికి మీ పెనంలూరు నియోజకవర్గం పరిస్థితి ఏంటంటారు? ఇక్కడేమో సిట్టింగ్ ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వలేదు. వాళ్ళ రాజకీయాలు లూపుల రాజకీయాలు ఏంటో తెలియలేదు. ఈయన నాకు అసలు ఇక్కడ ఎమ్మెల్యే సీటు వద్దు, ఎంపీ సీటు వద్దు అంటున్నాడు. ఇప్పుడు ఉన్న ఆయన బోడే గారు నాకే కావాలంటున్నారు. ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఆయన్ని ఇక్కడ ఏమని వేసి గెలవమని చూద్దాం. అంటే నిన్న మొన్న అంటా ఉన్నారు పార్థసారథి గారు బీసీలని కూడా తీసుకొచ్చి ఇక్కడ ఏమను నేను ఇక్కడే వేసి గెలుస్తానని. ఒకసారి వేసి గెలవమని చూద్దాం. పార్థసారథి గారు మొదట్లో బీసీలకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ జగన్మోహన్ రెడ్డి అంత చేశారని చెప్పినా ఇప్పుడు పక్కన పెట్టండి. పార్థసారథి గారు తీసి పక్కన పెట్టండి. ఇప్పుడు ఆయన నుంచోడానికి ఇదిగా లేడు. ఆయన మాటలు అనవసరం. ఇప్పుడు అంటా ఉన్నారు. సరే ఇక వాళ్ళ అసలు నాకు అక్కడ వద్దు ఇక్కడ వద్దు అంటున్నారు. అసలు ఆయన దానికి మనం ఏం చెప్పగలం? ఆయనకి అసలు నుంచోడానికి ఇష్టం లేదేమో. ఇప్పుడు వేరే వాళ్ళు ఇప్పుడు ఇక్కడ వేస్తున్నారు కదా, ఆయన వేసి ఇక్కడ గెలవమని చూద్దాం. ఏంటి అసలు జోగి రమేష్ పరిస్థితి ఏంటంటారు? ఇప్పుడు నుంచి తీసుకొచ్చి ఇక్కడ వేసారు, గెలుస్తారంటారు? అసలు గెలుస్తారని కష్టం అండి, చాలా కష్టం. అంతకుముందు ఆయన ఏమైందో ఇది పరిస్థితి అదే వస్తుంది. సో బోడే ప్రసాద్ గారి పరిస్థితి ఏంటంటారు? ఇప్పుడు మా వరకు అన్ని ఏం అడిగినా ఆయన చేసి పెడుతున్నారు. ఎట్లా ఉంటుంది మరి? ఇప్పుడు మొన్నటి గాల్లో అట్లా కొట్టుకుపోయింది. ఈయన ఏదో మంచి చేస్తాడని వేసారు జనం. మళ్ళీ మారతారుగా, మారుకోకుండా ఉంటారుగా. అదే మరి ఒకవేళ చంద్రబాబు నాయుడు ఇక్కడ పోటీ చేస్తే ఏంటంటారు పరిస్థితి? ఎట్లా ఉంటుంది అంటారు? ఆయనకి ఎదురు వేసి నుంచొని ఉండేవాడు కావాలిగా ముందు.